హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు లేని వారందరికీ సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో గతంలో అవకాశం అనేది ఇచ్చినా కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో అటువంటి వారందరూ ఈ నెల 30 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే ప్రస్తుతం గడువు అనేది అయితే పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో నేను మీకు లింకులు అయితే ఇచ్చాను. ఒకసారి మీరైతే చెక్ చేయండి. అందులో మీకు సంబంధించి ఆవాస్ ప్లస్ కానీ అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతానికి సంబంధించిన వెబ్సైట్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. లేదా మీరు డైరెక్ట్గా సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళినా కూడా ఇందులో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. కొత్త లబ్ధిదారులు ఎవరైనా సరే ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే సచివాలయాలలో మీకు సంబంధించిన వివరాలు ఇచ్చినట్లయితే వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో వెరిఫికేషన్ అనేది చేసి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది అయిన వారందరికీ సంబంధించి ల్యాండ్ అనేది ఎక్కడ ఉంది, వారికి సంబంధించి ఇల్లు ఎక్కడ కట్టబోతున్నారు అనే దానికి సంబంధించిన ఫోటోలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే చేయబోతున్నారు. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే త్వరలోనే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ నెల 30 తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అయితే పొడిగించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో నేను మీకు గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన లింకులు అయితే ఇచ్చాను. అందులో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ఎవరైతే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఇంటి స్థలం అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇంటి స్థలం లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే 2 సెంట్లతో పాటు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది కేటాయించి లబ్ధిదారులకు కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతోంది. 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి స్థలం అనేది ఉచితంగా అందజేస్తారు. ఆ తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకు సంబంధించి మీకు పథకాన్ని అయితే శాంక్షన్ అనేది చేసి ఆ తర్వాత ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను, ఎవరైతే మిస్ చేసుకోవద్దు.